వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన తెలిపిన కొన్ని విషయాలు, అట్ ది సేమ్ టైం ఆయన రాసిన కొన్ని కొటేషన్స్ మనందరం కూడా తెలుసుకోవాలి, మనందరం కూడా మన సెల్ఫ్కి ఇంప్లిమెంటేషన్ చేయాలి. అవన్నీ షేర్ చేస్తున్నాను, ఈ వీడియోలో రికార్డ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ కోట్: నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు, నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైనది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే. ఆయన చెప్పిన ఒక వండర్ఫుల్ కొటేషన్ ఏంటి అంటే, పదునైన కత్తి ఏమీ ఇవ్వలేదు కానీ ఒక ఓటు హక్కు అనేది ఇచ్చాను. అది పదునైన కత్తి కంటే పదునైనది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకొని బానిసలు అవుతారో తేల్చుకోవాల్సింది వారే అని చెప్పి ఒక వండర్ఫుల్ కొటేషన్. ఇది మీ అందరికీ కూడా తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. సెకండ్ కొటేషన్: గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తాడు. ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. సో ఇందుట్లో మన సెల్ఫ్కి అబ్జర్వ్ చేస్తుంటే మనం గొప్ప వ్యక్తిగా ఉంటున్నామా, ప్రముఖ వ్యక్తిగా ఉంటున్నామా, ఆ రెండిట్ల మధ్య డిఫరెన్స్ కూడా ఇక్కడ మనకి వండర్ఫుల్గా మెన్షన్ చేశారు. అదేంటి అంటే, గొప్ప వ్యక్తి ఎప్పుడూ సేవకే ప్రాధాన్యం ఇస్తాడు, ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు అని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది మనందరం కూడా మన సెల్ఫ్కి అప్లై చేసుకొని మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం. ఓకేనా? లాస్ట్ కొటేషన్ బట్ నాట్ లీస్ట్ కొటేషన్: నా శరీరం చచ్చిపోయిన భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తాను అని ఒక వండర్ఫుల్ మీనింగ్. ఇది నిజంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం మొత్తం కూడా మన దేశ భవిష్యత్తు, మన రాజ్యాంగ విధానం ప్రకారమే ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో అది నేను కూడా రీసెంట్గా పేపర్లో చదివిన తర్వాత తెలుసుకున్నాను. మీ అందరికి కూడా తెలియాలి, మీరు అందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.